హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హలో పల్లకి. ఇవాళ మనం వినబోయే స్టోరీ హృదయం ఎక్కడున్నది పార్ట్ 5. కథలోకి వెళ్తే, సోంపు తీసుకొని ఆ హోటల్ నుంచి బయటకు వెళ్ళడానికి అంతా లేచి నిలబడ్డారు. రేయ్ జిప్ అంటూ 2 అరచేతుల్ని దోసెలా చేసి నోటికి ఇరుపక్కలా పెట్టుకొని ఆదిని ఉద్దేశించి నీతు గట్టిగా అరిచింది. క్షణాల్లో ఆడ మగ అందరి చూపు ఆది ప్యాంట్ జిప్ మీదకే వెళ్ళింది. అతను సిగ్గుతో చితికిపోతూ తల బాగా వంచేసుకుని గబాల్న ప్యాంట్ జిప్ సరి చేసుకోవటానికి 2 చేతులు అక్కడ పెట్టుకున్నాడు. ప్యాంట్ జిప్ కాదురా, నీ పౌచ్ జిప్, నవ్వుతూ చెప్పింది నీతు. అతన్ని ఆట పట్టించడానికే అలా అందని అర్థమై అందరూ పెద్దగా నవ్వేశారు, నీతు ఆదితో సహా. నవ్వుతున్న నీతు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆది తలవంచుకుని తన పౌచ్ జిప్ పెట్టుకున్నాడు. బాయ్ నీతు, ఫ్యూచర్లో నీకు నాకన్నా మంచి బాయ్ ఫ్రెండ్ రావాలని, వాడు నిన్ను బాగా అర్థం చేసుకుని నీ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వాలని, నిన్ను సంతోషపెట్టాలని కోరుకుంటున్నాను, ఆది చెప్పాడు. ఐ టు విష్ ద సేమ్. నీ మనసుకు నచ్చిన అమ్మాయి, నువ్వు చెప్పిన మాట వినే అమ్మాయి, నువ్వు కోరుకునే క్షణాలన్నీ ఉన్న బుద్ధిమంతురాలైన అమ్మాయి నీకు గర్ల్ ఫ్రెండ్గా రావాలని కోరుకుంటున్నాను అని నవ్వుతూ మనస్ఫూర్తిగా చెప్పింది. ఒకరినొకరు చూసుకుని చిరునవ్వుతో బై బై ఫర్ ఎవర్ అంటూ నీతు ఆది హగ్ చేసుకున్నారు. అందరి ఎదురుగా ఇద్దరు తమ తమ మొబైల్స్లోంచి ఎదుటివారి నెంబర్స్ను డిలీట్ చేసేశారు. బరువెక్కిన హృదయాలతో అందరూ బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత యశస్వి అడిగింది, ఈ బ్రేకప్ పార్టీలో ఆ గిఫ్ట్లు తిరిగి ఇచ్చేసుకుని ఇంకా బాధపడటం ఎందుకు నీతు? వాడికి సంబంధించిన ఆనవాళ్లను నా దగ్గర ఉంచుకోవడం నాకిష్టం లేదు, కోపంగానే చెప్పింది. బహుమతుల్ని తిరిగిచ్చేస్తాం. ఆ బహుమతుల్ని అందుకున్నప్పుడు పొందిన తీయని అనుభూతుల్ని, ఆ మంచి సమయాన్ని అయితే తిరిగి ఇచ్చేయలేం కదా, మనసులో అనుకుంది. అది కాదు నీతు, ఏదో మీకు నచ్చక విడిపోయారనుకో, ఏమనుకోకు, ఒక మాట అడుగుతాను. అందరి ముందు మళ్ళీ ఈ పార్టీలు, ఈ హంగామా అంతా ఎందుకు అంది యశస్వి. దేర్ యు ఆర్. మనం ఈ జనరేషన్కి చెందిన వాళ్ళం. ఒక్కడితో విడిపోయినంత మాత్రాన ఏడుస్తూ కూర్చుంటామా? నెవ్వర్. నువ్వు నాకు నచ్చలేదురా అని అందరి ముందు చెప్పి మరీ వాడిని వదిలేస్తాం. దట్స్ ఇట్, ఉక్రోషంగా చెప్పింది. ఎందుకలా? అలా చేయకపోతే రేపటి నుంచి వాడు అందరి ముందు నా గురించి ఏదన్నా వాగొచ్చు. వాడు వాళ్ళ దృష్టిలో నా ఫ్రెండ్ కాబట్టి వాడు ఏది చెబితే వాళ్ళంతా అదే నమ్ముతారు. అది నాకు, నా భవిష్యత్తుకు నష్టం కదా, సూటిగా ప్రశ్నించింది. కానీ పాపం మాది అలా అనిపించటం లేదు. నిజమే, వాడు అలాంటి వాడు కాదు, సాధు జంతువు. కానీ చిన్న బాబునైనా పెద్ద కర్రతో కొట్టమని సామెత. ఇలా అందరి ముందు ఓపెన్గా పద్ధతిగా విడిపోతే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. పైగా నేను అవైలబుల్ అని అందరికీ తెలుస్తుంది. ఎవడన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఉంటే వాడు అప్రోచ్ అవుతాడు, లైఫ్ ముందుకు వెళ్తుంది అంటూ కన్ను కొట్టింది. ఎందుకోగానే యశస్వి కన్విన్స్ కాలేదు. ఆ రాత్రి తన గదిలో ఆమె డిస్టర్బ్డ్గానే పడుకుంది. నీతు నుంచి కాల్ రావటంతో విష్ణు మళ్ళీ ఏమైంది అనుకుంటూ ఫోన్ తీసి హలో నీతు అన్నాడు. డ్యూడ్, యు ఆర్ వెరీ నైస్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ చెప్పింది. మాట ముద్దుగా వస్తుంటే అతనికి పరిస్థితి అర్థమైంది. ఇట్స్ ఓకే, గుడ్ నైట్. నేను రమ్మనగానే నువ్వు వచ్చావు. నేను నీ రుణం ఉంచుకోను, ఎలాగైనా తీర్చేస్తాను, ప్రామ్ చెప్పింది నీతు. డోస్ మరీ ఎక్కువైంది అని మనసులో అనుకుని పైకి మాత్రం చాలా మర్యాదగా నీతు రేపు ఉదయం మాట్లాడుకుందాం, పడుకో అన్నాడు. నేను తాగి వాగుతున్నాను అనుకుంటున్నావు కదూ? పోట్లాటకు సిద్ధమైంది. లేదమ్మా, ప్లీజ్ పడుకో, నేను 2 US కాల్స్ అటెండ్ అవ్వాలి అనునయంగా చెప్పాడు. ఓకే, గుడ్ నైట్ చెప్పింది. శుక్రవారం సాయంత్రం విష్ణు బాహుబలి సినిమా టికెట్లు తెప్పించి ఆఫీస్లో అందరికీ హుషారుగా చెప్పాడు. కమాన్, ఫ్రెష్ అప్ అవ్వండి, అందరం కలిసి సినిమాకి వెళ్దాం అన్నాడు. ప్రత్యేకంగా నీతుకి కూడా ఫోన్ చేసి గెట్ రెడీ నీతు అంటూ పిలిచాడు. నీతుకి అర్థమైపోయింది ఇదంతా యశు కోసం ఏర్పాటు చేసిన ప్రోగ్రాం అని. మనసులో నవ్వుకుని అడిగింది, నీతో సినిమాకి రావాలంటే నాకు ఒక విస్కీ బాటిల్ కావాలి అంది. అతను స్టన్ అయ్యాడు. ఆర్ యూ క్రేజీ అని అడిగాడు. థియేటర్లలో డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని స్లైడ్స్లో వేస్తారు, కానీ ప్రత్యేకంగా ఫీమేల్స్ హెల్త్ అని చెప్పరు కదా అని అల్లరిగా అడిగింది నీతు. ఎస్ అఫ్ కోర్స్, అతను అయోమయంగా చెప్పాడు. బై ఒక సిగరెట్ పెట్టే లైటర్ కూడా కావాలి చెప్పింది నీతు. ఎందుకు అని అడిగబోయి ఆగిపోయి, అయినా సినిమా థియేటర్లో పొగ తాగటానికి వీల్లేదు, అది నాన్ స్మోకింగ్ జోన్ చెప్పాడు. నేను స్మోక్ చేస్తానని చెప్పలేదుగా. మరి ఇవన్నీ ఎందుకు అడిగాడు విష్ణు. ఎందుకంటే దానికి రీజన్ ఉంది. ఆ మల్టీప్లెక్స్ థియేటర్లోకి వెళ్లే ముందు స్త్రీలకు సెక్యూరిటీ చెక్ ఉంటుంది కదా, ప్రత్యేకంగా ఓ నల్లతెర వెనక్కి తీసుకెళ్లి చెక్ చేస్తారు కదా. ఆమె చెబుతున్నదేమిటో అర్థం కాకపోయినా అవును అన్నాడు విష్ణు.
అక్కడ నా శరీరం అంతా చేతుల్లో తడిమి చెక్ చేసే ఆ థియేటర్ సిబ్బంది నా జీన్స్ ప్యాకెట్ జోబుల్లో అవన్నీ చూసి షాక్ అయిపోవాలి చెప్పి నవ్వింది. అదేం విపరీతమైన కోరికే అడిగాడతను. ఆ బ్లాక్ స్క్రీన్ వెనుక ఆ స్టాఫ్ నా బాడీని చేతులతో తడిమి చెక్ చేయటం నాకు నచ్చదు, కాబట్టి వాళ్లకో షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని చిరాగ్గా చెప్పింది నీతు. ఎందుకలగా మాన్యువల్గా తడిమి చెక్ చేస్తారు? వాళ్ళ దగ్గర మెటల్ డిటెక్టర్లు ఉండవా? అతను ఆశ్చర్యపోతూ అడిగాడు. ఏమో మరి, నాకు తెలీదు, ఆ స్టాఫ్ ఇరిటేట్ అవుతూ చెప్పింది నీతు. అతను నవ్వేశాడు. పోనీలే, అది మన భద్రత కోసమే కదా, వాళ్ళని మన్నించేయి. 7 కల్లా థియేటర్ దగ్గర ఉండాలి చెప్పాడు. ఓకే డన్ చెప్పిందామె. సరిగ్గా టైం కల్లా అందరూ కోరమంగళలోని ఫోరం మాల్కి చేరుకున్నారు. తమ సినిమా స్క్రీన్ నంబర్ చూసుకుని లోపలికి వెళ్లారు. విష్ణు మాత్రం యశస్వి పక్క సీట్లో కూర్చునేలాగా జాగ్రత్త పడ్డాడు. యశస్వికి అటుపక్క నీతూ కూర్చుంది. కాసేపట్లో ప్రకటనలు మొదలయ్యాయి. ఈ నగరానికి ఏమైంది? ఓవైపు మసి, ఓవైపు పొగ. బహిరంగ ప్రాంతాల్లో ధూమపానం నిషేధించబడింది. అతిక్రమణకు తప్పదు భారీ మూల్యం. గాడ్ అంటూ నీతూ తల పట్టుకుంది. ఏమైంది అంటూ కంగారుగా విష్ణు ముందుకు వంగి అడిగాడు. ఆ అడ్వర్టైజ్మెంట్ చూపించింది. ఏమైంది? బాగానే ఎడ్యుకేటివ్గా ఉందిగా. వినోదం కోసం డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని వచ్చి మంచి సినిమా చూద్దామనుకున్నప్పుడు ఈ కంపల్సరీ ఎడ్యుకేషన్ అవసరమా అడిగింది. అతను సమాధానం చెప్పలేదు. తర్వాత ఎయిడ్స్కి సంబంధించిన ప్రకటన. ఎయిడ్స్ నుంచి రక్షణగా కండోమ్స్ వాడండి అని ఓ పెద్ద హీరో జనాల్ని వేడుకుంటున్నాడు. అందరికీ ఇబ్బందిగా అనిపించింది. అంటే అన్నామంటారు కానీ విష్ణు, ఈ ప్రకటన మనకు అవసరమా? నీతు మళ్ళీ అడిగింది. కాదులే నీతు, ఓ 30-40 ఏళ్ల క్రితం కుటుంబ నియంత్రణ ప్రకటనలు చాలా విరివిగా అన్ని థియేటర్లో వేసేవాళ్ళంట. ఇప్పుడు చూద్దామన్న మచ్చుకు కూడా ఆ ప్రకటనలు ఎక్కడా కనిపించటం లేదు. ఎందుకని? ప్రజలంతా ఆ విషయంలో ఎడ్యుకేట్ అయ్యారు. ఏదన్నా చిన్న విత్తనంలో మొదలైతేనే కదా రేపొద్దున పెద్ద చెట్టు అవుతుంది. ఒక మంచి విషయం అందరినీ రీచ్ అవ్వాలంటే ఇలాంటివి తప్పవు. సినిమాల్లో ఎంతో కృత్రిమత్వాన్ని, వైలెన్స్ని, న్యూసెన్స్ని మనం బేర్ చేస్తాం. ఆఫ్టర్ ఆల్ ఈ 4 నిమిషాల్లో మనకు పోయేదేముంది? యశస్వి చెప్పిన విధానానికి అటు నీతు ఇటు విష్ణు కూడా ఫ్లాట్ అయ్యారు. వెల్ సెడ్, నీతు మెచ్చుకుంది. ప్రకటనలు పూర్తయ్యాక సినిమా మొదలైంది. లైట్లు తీసేశారు. అలా చీకటిలో యశస్విని పక్కన ఆమెకు ఎంత దగ్గరగా కూర్చొని సినిమా చూడటం అతనికెంతో థ్రిల్లింగ్గా ఉంది. అప్పుడప్పుడు చిన్నగా తల తిప్పి ఆమె వైపు చూస్తున్నాడు. చీకట్లో ఆమె కళ్ళని చూస్తుంటే కళ్ళని మెరిసే నక్షత్రాలతో ఎందుకు పోలుస్తారో అతనికి మొదటిసారిగా అర్థమైంది. ఇలా అందరితో కాకుండా తను, ఆమె ఇద్దరే ఉండి కబుర్లు చెప్పుకుంటూ సినిమా చూస్తే ఎంత బావుణ్ణు అనుకున్నాడు. ఆ మంచి రోజు ఎప్పుడు వస్తుందో. అందరూ ఎంతో ఏకాగ్రతతో సినిమా చూడసాగారు. ఆ సినిమా పూర్తిగా వారందరికీ కూడా ఉత్కంఠను కలిగిస్తోంది. యశస్వికి అర్థమైంది. నెమ్మదిగా నాలుక కింద వేళ్లు పెట్టుకుని ఈల వేసింది. ఆమెతో పాటు వచ్చిన వాళ్లే కాదు, ఆ వరుసల్లో కూర్చున్న వాళ్ళంతా ఆ ఈలకి ఉలిక్కిపడ్డారు. విష్ణుకి మాత్రమే అర్థమైంది ఆ ఈల ఆ అమ్మాయే వేసిందని. ఆ క్షణంలో ఆ అమ్మాయిని చూస్తే అతనికి మరీ మరీ ముచ్చటేసింది. 2 చేతులతో 2 బుగ్గలు లాగి ముద్దు పెట్టుకోవాలనిపించింది. ఇంటర్వెల్లో పాప్కార్న్, కూల్ డ్రింక్స్ తీసుకొచ్చారు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో అందరికీ అర్థమైంది. హమ్మయ్య, సస్పెన్స్ వీడిపోయింది. ఈ మూవీలో ప్రభాస్ బాగున్నాడా, రానా బాగున్నాడా? నీతు అందరినీ ఉద్దేశించి అడిగింది. అందరూ నవ్వేశారు. డిన్నర్ చేసి వెళ్దామని అందరూ పట్టుపడ్డంతో అదే కాంప్లెక్స్లో ఉన్న రెస్టారెంట్కి విష్ణు అందరినీ తీసుకెళ్లాడు. అది క్రికెట్ సీజన్ కావటంతో అక్కడ ఓ పెద్ద ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. అందులో క్రికెట్ మ్యాచ్ వస్తోంది. యశస్వి పూర్తిగా అటువైపు తిరిగిపోయి రెప్ప వేయడం కూడా మర్చిపోయి అలానే చూస్తూ ఉండిపోయింది. నీతుకి అనుమానం వచ్చి వెళ్లి చూసింది. ఆమెకు ఏమీ అర్థం కాలేదు. కమ్ అంటూ భుజం తట్టి పిలిచింది. వెయిట్, లాస్ట్ 2 బాల్స్, ఇంకా 4 రన్స్ కావాలి. టెన్షన్ తట్టుకోలేకపోతోంది. ఓ తల్లి, ఆ మ్యాచ్ అయిపోయింది. రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. అవి జస్ట్ హైలైట్స్. నువ్వంత టెన్షన్ పడుతూ చూడాల్సిన అవసరం లేదు ఆమెని ఆట పట్టిస్తూ నీతు చెప్పింది. అయినా ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, అది విరాట్ కోహ్లీ ఆడిన ఆట. ఐ లవ్ హిమ్ పరవశంగా చెప్పింది యశస్వి. ఓ మై గాడ్, కోహ్లీకి యశు పిచ్చి ఫ్యాన్. ఆ కోహ్లీకి బ్యాట్ తయారు చేసిన కార్పెంటర్ కనిపించినా ఆమె పూజ చేస్తుంది. నీతు వెక్కిరించింది. ఆ మాటల్ని యశు వినిపించుకోలేదు. రెప్ప కూడా వేయకుండా స్క్రీన్ వైపు చూస్తుండిపోయింది. రేపు ఐపీఎల్ 2020 మ్యాచ్ ఆడటానికి కోహ్లీ బెంగళూరుకి వస్తున్నాడు. నీకు తెలుసా అని అడిగాడు ఉదయ్. వావ్, అవునా అని యశు గట్టిగా అరిచింది. మరి కోహ్లీని చూడటానికి వెళ్తావా అని నీతు అడిగింది. అంత అదృష్టమా? అయినా ఆ టికెట్లు మనకెక్కడ దొరుకుతాయి? ఆ ట్రాఫిక్లో మనం ఎక్కడ వెళ్తాం నీతు నిరాశగా అంది.
నువ్వు ఖచ్చితంగా చూడాలి అంటే డాడీకి ఒక పోలీస్ ఆఫీసర్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆ అంకుల్ ద్వారా ట్రై చేస్తాను, విష్ణు చెప్పాడు. ప్లీజ్ ప్లీజ్, ఐ లవ్ టు వాచ్ ద లైవ్ మ్యాచ్, అందులోనూ విరాట్ కోహ్లీ అని చాలా ఉద్వేగంగా చెప్పింది నీతు. 100% మాట అయితే ఇవ్వలేను కానీ ట్రై చేస్తాను, ఎందుకంటే రేపే మ్యాచ్ కదా, టికెట్స్ ఉన్నాయో లేవో. యశస్వి డిన్నర్ చేస్తున్నంతసేపు విరాట్ కోహ్లీ కబుర్లు చెప్తూనే ఉంది. విష్ణు ఆ అమ్మాయి ముఖాన్ని అపురూపంగా చూస్తుండిపోయాడు. ఎవరైనా తనని అలా చూస్తుండిపోతే యశస్వికి నచ్చదు, కానీ విష్ణు తనని అలా చూస్తుంటే మాత్రం ఆమెకు ఒక విచిత్రమైన ఫీలింగ్ కలిగింది. తనని ఎందుకంత ఇష్టంగా చూస్తాడు? పుష్పం సమర్పయామి అంటూ ఒక్కో పుష్పాన్ని తన మీదకు ఆరాధనగా మునివేళ్లతో వేస్తోన్న ఫీలింగ్. నిజం, అతని చూపులు పుష్పాలై తన్ని స్పర్శిస్తున్నాయి. ఆ చూపులు చూస్తే గుండె గొంతుకలోకి వచ్చి తీసుకుంటున్న ఊపిరికి అడ్డుపడుతుంది. అతని వైపు చూడకుండా ఉందామా అంటే గుండె కొట్టుకోదు. ఎలాగబ్బా? క్రికెట్ మ్యాచ్ టికెట్లు దొరికాయా అని అడగటానికి మొహమాటం అడ్డొచ్చి, టీవీలో మ్యాచ్ చూడడానికి నేను మధ్యాహ్నం నుంచి ఇంటికి వెళ్తాను, పర్మిషన్ ఇవ్వమని అడిగి యశస్వి పర్మిషన్ తీసుకుని తన సీట్లో ఇలా కూర్చుందో లేదో విష్ణు ఇంటర్కంలో కాల్ చేశాడు. యశస్వి, ఈ ప్రెజెంటేషన్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఒకసారి నా క్యాబిన్కి రాగలవా అని అడిగాడు విష్ణు. రేపు ఉదయం చూడొచ్చా? వీలైనంత మర్యాదగా అడిగింది. బెంగళూరులో రోడ్డు ట్రాఫిక్ మీకు తెలుసు కదా, మ్యాచ్ మొదలైపోయింది. ఇందాకే పర్మిషన్ తీసుకున్నాను కదా మనసులో అనుకుంది. కేవలం 2 నిమిషాలే ప్లీజ్ అని వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకొని బతిమలాడుతున్నట్లుగా అడిగాడు విష్ణు. 1 మినిట్ చెప్పి స్క్రిబ్లింగ్ ప్యాడ్ తీసుకొని మరీ అతని క్యాబిన్లోకి వెళ్ళిందామె. అతనికి ఆమెలో నచ్చే విషయాల్లో ఇది ఒకటి. ఎప్పుడు పిలిచినా ఊరికే చేతులూపుకుంటూ రాదు. పని పట్ల నిబద్ధత చిన్న చిన్న విషయాల్లో కూడా కనిపిస్తుంది. అప్పటికే అక్కడున్న నీతుని చూసి కళ్ళతోనే పలకరించింది. చాలా ట్రై చేశాను కానీ బ్యాడ్ లక్, 2 టికెట్లు మాత్రమే దొరికాయి అంటూ అతను టికెట్లు చూపించాడు. ఆమెకేమీ అర్థం కాలేదు. అయోమయంగా చూసి, ఓ గాడ్, ఐపీఎల్ టికెట్లు దొరికాయా? నమ్మశక్యం కానట్లు అడిగిందామె. విష్ణుకైతే ఆ కళ్ళల్లో మెరుపు చూడటానికి జీవితంలో ఎంత రిస్క్ అయినా తీసుకోవచ్చు అనిపించింది. ఆమెకు ఉద్వేగంతో నోట మాట కూడా రావటం లేదు. నువ్వు నీతు వెళ్తారా అడిగాడు. అతను అడుగుతూనే ఉన్నాడు. నీతు ఎప్పట్లా తన ధోరణిలో, నో వే, ఈరోజు నాకు నిఖిల్తో డేట్ ఉంది నిక్కచ్చిగా చెప్పేసింది. ప్లీజ్ నీతు, అవతల విరాట్, జస్ట్ నీ వలన ఐ మిస్ హిమ్ అండ్ హిజ్ మ్యాచ్ బతిమలాడుతున్నట్లు అడిగింది. ఆమె ముఖంలో అంత నిరాశ చూస్తుంటే అతనికి ఒక పక్కన జాలి వేస్తోంది. కానీ తప్పదు, కాసేపు ఓర్చుకోవాలి. టీవీలో చూడొచ్చు కదా, వీలైనంత విసుగు తెచ్చిపెట్టుకుంది నీతు. ప్రతిసారి టీవీలోనే చూస్తాం కదా, కనీసం మన టౌన్లో మ్యాచ్ జరుగుతున్నప్పుడు లైవ్లో చూస్తే ఆ ఫీలింగే వేరు కదా. పైగా టికెట్స్ కూడా దొరికాయి. ప్లీజ్, ఆమె పట్టు వదలకుండా అడుగుతూనే ఉంది. అక్కడ అనుష్క శర్మ కూడా ఉంటుంది, నీ పని చెబుతుంది, వెళ్ళు. అయినా ఆ ట్రాఫిక్, ఆ గొడవ నా వల్ల కాదు, ఐఎమ్ సారీ అంతే హార్ష్గా చెప్పింది. అలా మాట్లాడకు నీతు, నువ్వు బిజీగా ఉంటే ఆ టాపిక్ వదిలేయి అని ఆమెకు చెప్పి ఇటు యశస్వి వైపు తిరిగి, పోనీ నీకు ఇంకెవరైనా ఫ్రెండ్ ఉంటే తీసుకెళ్ళు, ఎంజాయ్ ది మ్యాచ్, టికెట్లు ఆమె ముందుకు జరిపి చెప్పాడతను. అయ్యో, ఇక్కడ నాకు ఎవరూ ఫ్రెండ్స్ లేరు వెంటనే చెప్పింది యశస్వి. అయినా విష్ణు, అంత కష్టపడి టికెట్లు తెప్పించిన వాడివి నువ్వే తీసుకెళ్లొచ్చు కదా అని వ్యంగ్యంగా అడిగింది. అతను భుజాలు కదిపి, నాకైతే అభ్యంతరం లేదు ఆగాడు. నాకు కూడా అబ్సల్యూట్లీ నో అబ్జెక్షన్ వెంటనే చెప్పింది. క్షణం ఆలస్యమైతే అతనెక్కడ మనసు మార్చుకుంటాడో అన్న కంగారు ఆమెది. ఓకే, గెట్ రెడీ చెప్పాడు. థ్యాంక్ యూ సో మచ్ అని మనస్ఫూర్తిగా చెప్పింది యశస్వి. ఇట్స్ మై ప్లెజర్ చెప్పాడతను. జస్ట్ 2 మినిట్స్ అన్నీ సర్దేసి మీతో నేను జాయిన్ అవుతాను, మీరు పార్కింగ్లో వెయిట్ చేయండి అంటూ తన క్యూబికల్లోకి పరుగులాంటి నడకతో వెళ్ళింది. నీతు తన బొటిన వేలుతో విష్ణుకి థమ్సప్ సింబల్ చూపించింది. అతను నవ్వాడు. యశస్వి లాగౌట్ అయ్యి సిస్టమ్ షట్ డౌన్ చేసింది. పార్కింగ్లోకి వెళ్లేసరికి అతను కారు తీసుకుని వచ్చి సిద్ధంగా ఉన్నాడు. అయ్యో, మీకెందుకు శ్రమ, నేను బైక్ మీద వస్తాను చెప్పిందామె. నో ప్రాబ్లం, నేను మళ్ళీ నిన్ను ఇక్కడే సేఫ్గా దించుతాను. ఇట్ ఈస్ ప్లెజర్, నేను ఎలాగో ఇటు నుంచే వెళ్తాను చెప్పాడతను. ఆమె తలూపింది. 1 మినిట్ అతను తన సీట్లోంచి దిగి చుట్టూ తిరిగి వచ్చి పక్క డోర్ తీసి లోపలికి వంగి ఆమె కూర్చోబోయే సీట్ను ఆమెకు సౌకర్యంగా కూర్చోవటానికి వీలుగా కొద్దిగా వెనక్కి జరిపాడు. తర్వాత డోర్ని అలాగే పట్టుకుని ఆమె వైపు చూసి ప్లీజ్ అంటూ ఆహ్వానించాడు. అతను తీసుకున్న శ్రద్ధకి ఆమె ముగ్ధురాలై థ్యాంక్ యూ అంటూ కూర్చుంది. అతను అటు తిరిగి వెళ్లి డ్రైవింగ్ సీట్లో కూర్చుని సీట్ బెల్ట్ పెట్టుకుని కార్ స్టార్ట్ చేశాడు. ఆమె స్టీరింగ్ మీద కదులుతున్న అతని చేతివేళ్లను చూడసాగింది. అతను మృదువుగా చెప్పాడు, సీట్ బెల్ట్ పెట్టుకోని.
ఆమె నవ్వేసి, సిటీలో 10 కిలోమీటర్లే, ఆ దూరానికి బెల్ట్ ఎందుకు అంది నిర్లక్ష్యంగా. అయినా సరే నాకు నీ సేఫ్టీ ముఖ్యం అని చెప్పాడతను. ఆమె నవ్వుతూ సీట్ బెల్ట్ పెట్టుకుంది. మొదటిసారిగా ఆమె పక్కన కూర్చుని కారు డ్రైవ్ చేస్తుంటే అతనికి గొప్ప ఆనందం కలిగింది. ఆఫీస్లో కాకుండా ఆమెతో ఏకాంతంగా కాసేపైనా గడపాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నాడు. ఇవాల్టికి తన కోరిక నెరవేరింది. అతని మనసు కుప్పిగంతులు వేస్తోంది. ఎప్పుడు బెంగళూరు రోడ్లని ట్రాఫిక్ని తిట్టుకుంటూ డ్రైవ్ చేసేవాడు. కానీ ఈరోజు నెమ్మదిగా నత్తనడకలా కదులుతున్న ట్రాఫిక్ని చూస్తుంటే కేరింతలు కొట్టాలన్నంత ఆనందంగా ఉంది. రెడ్ సిగ్నల్ పడింది. చుట్టూ చూశాడు. తన కారుని ముందు వెనక ఇరుపక్కలా వెళ్తోన్న వాహనాలను చూస్తుంటే ఒక గమ్మత్తైన ఆలోచన వచ్చింది. వీళ్ళంతా తమిద్దరినీ ఏ రాచవీధుల్లోకో ఊరేగింపుగా తీసుకెళ్తున్నారేమో, కారులో కాకుండా రథంలో వెళ్తున్నట్లు అనిపించింది. అస్సలు రాకుమార్ లాంటి ఈ అమ్మాయిని నిజంగా ఏ అంతఃపురానికో కదా తీసుకెళ్లాలి. గ్రీన్ సిగ్నల్ పడింది. అతను గమనించలేదు. వెనుక నుంచి ఒకటే హారన్లు. అరే, అప్పుడే గ్రీన్ సిగ్నల్ పడిందా అని ఆశ్చర్యపోయి అతను నవ్వుతూ కార్ స్టార్ట్ చేశాడు. బెంగళూరులో ట్రాఫిక్ సిగ్నల్స్ మీద తన ఫ్రెండ్స్ ఎన్నో జోక్స్. రెడ్ సిగ్నల్ పడితే కార్ దిగి నడుచుకుంటూ ఆ రోడ్లో ఉన్న ఏ ఫ్రెండ్ ఇంటికో వెళ్లి భోజనం చేసి తిరిగి రావచ్చు అని ఒకరంటే, భోజనమేంటి వంట కూడా చేయించుకొని మరీ తిని రావచ్చు అని ఇంకొకరు అనేవారు. అమ్మాయిలు వచ్చి క్యాబ్లో కూర్చుంటే చాలు, వాళ్ళ బ్యాగ్స్లో ఎలాగూ మేకప్ కిట్ ఉంటుంది కాబట్టి క్యాబ్లో మేకప్ అయిపోవచ్చు అంటే వాళ్ళు వినేవాళ్ళు కాదు.